తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. సమ్మక్క సారక్క జాతర పక్కాగా గిరిజనుల జాతర అని చెప్తారు కానీ అసలు గిరిజనులే కాదు, ఈ వర్గం ఆ వర్గం అని ఏమీ లేదు. అసలు అందరూ అమ్మవారిని వచ్చి మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. తర్వాత అమ్మ ఏది మొక్కినా కూడా తీరుస్తుంది అనేది ఒక గట్టి నమ్మకం. పిల్ల పాపలతోని ఒడిబియ్యం అనుకోండి, ప్రసాదం అనుకోండి, కుడకలు అనుకోండి, చీరె అనుకోండి, ఇగో ఇట్లా చాలామంది మేకల్ని కూడా తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించడానికని తీసుకొస్తూ ఉంటారు. సో ఒకసారి చూడండి వీళ్ళు ఎక్కడికి వెళ్ళి వచ్చిర్రు ఏంది అనేది. చెప్పు. మాది ములుగు డిస్టిక్ ఉప్పేడి వీరాపురం వెంకటాపురం మండలం దగ్గర నుంచి వచ్చాం మేడం. మేకని మొక్కున్నాం, మాకు అనుకున్న జరిగింది. అందుకని మేము మొక్కు చెల్లించుకోవడానికి మా ఫ్యామిలీ మొత్తం అందరూ వచ్చేసినాం. వాళ్ళు అక్కడ మిస్ అయిన అయితే అక్కడి నుంచి ఎత్తుకుంటే ఇట్లా వస్తున్నారు వాళ్ళు. ఏంటి కోడి అట్లాగే మేకనా? అవును మేడం, రెండు. ఎంత మంది వచ్చారు? మేము మొత్తం 15 మంది వచ్చాం మేడం. పొద్దున ఎర్లీ మార్నింగ్ బయలుదేరేసి చూసుకుంటూ వచ్చేసినాం మేడం. ఇప్పుడు ప్రతిసారి అంటే ప్రతి జాతరకు మీరు వస్తూ ఉంటారా? ప్రతి జాతరకు వస్తూనే ఉంటారు మేడం. అనుకున్న మొక్కులు ఖచ్చితంగా అయితేనే ఉంటాయి, చేస్తూనే ఉంటాం. మా ఫ్యామిలీ మొత్తం అందరం కలిసి ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటాం. కాకపోతే ఇప్పుడు చిన్న పిల్లడు మా కొడుకు పుట్టిన కూడా మా కొడుకుదే మొక్కిది, అందుకని తొందరగా వచ్చినాం. జాతర వచ్చినప్పుడు రష్ తట్టుకోలేము, ఇప్పటికే తట్టుకోలేకపోతున్నాం మేము అసలు, అందుకనే వచ్చేస్తున్నాం ఇట్లా. ఇప్పుడు ములుగు వాసులు కదా, మొత్తం ప్రాంగణం అంతా మారిపోయింది, గద్దెల ప్రాంగణం పూర్తిగా మారిపోయింది. ఎట్లా అనిపిస్తుంది? ఇంకా కంప్లీట్ గా చూడలేము మేడం మేము. బాగుంది అన్నీ అయితే మొత్తం డిజైన్ కానీ అన్ని అసలు మాకు వీటి గురించి తెలియదులే, కానీ కాకపోతే చూస్తా ఉంటే కొంచెం మనకు యూట్యూబ్ లో కూడా చూసేసి మేము అర్థం చేసుకున్నాం కొన్ని. అట్లనే మా బాబుదే మొక్క అసలు ఆయన గురించి మొక్కినాం అంతా. ఓకే అండి, మంచిగా. బాయ్ చెప్పు డాడీ, బాయ్ చెప్పు, బాయ్ చెప్పు. దండం పెట్టు. జై సమ్మక్క సారక్క తల్లికే, సమ్మక్క సారక్క తల్లికే జై అండి. చెప్ప ఏంటి? మేక గోట్. సో ఇట్లా చాలా మంది కూడా మొక్కులు సమర్పిస్తూ ఉంటారు. మీరు చూడండి ఒకసారి మేకని అట్లాగే కోడిని, ఇగో వీళ్ళందరూ ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా కలిసికట్టుగా అమ్మవారి దర్శనం కోసం అని వచ్చిండ్రు. ఇట్లా చాలా మంది ఉన్నారు. వీళ్ళు ఏం లేదు, డేరాలల్లో ఉంటారు అంతే. ఇక 4-5 రోజుల పాటు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అట్లా ఉండిపోతూ ఉంటారు అనమాట. మీరు చూడండి ఒకసారి, ఇది ప్రధాన ప్రాంగణము. ఒక్కసారి చూడండి, ఇది సమ్మక్క ప్రాంగణము. ఇక్కడ చూస్తే సమ్మక్కకు సంబంధించిన ప్రాంగణం. దానికంటే ముందు నా రైట్ సైడ్ ఒకసారి చూడండి, తులాభారం. మనం ఒకసారి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఎవరైనా సరే అమ్మవారికి మొక్కులు చెల్లించుకోవడానికి చాలా మంది బంగారాన్ని సమర్పిస్తూ ఉంటారు. సో బంగారం సమర్పించాలి అని అంటే ఇక్కడికి వచ్చి ఎంత ఎత్తులో బంగారాన్ని సమర్పించాలనుకుంటున్నారు అట్లా సమర్పించి వెళ్తూ ఉంటారు. ఇగో ఇదంతా కూడా మనం చూస్తే ఇది బెల్లం. అట్లాగే ఇందులో మనం ఎవరైనా సరే అంటే మనం కావాలంటే మనం ఇవ్వచ్చు, లేకపోతే పిల్లలైనా ఇవ్వచ్చు. ఏ కోరిక కోరుకొని ఆ బంగారాన్ని ఇస్తాము అని అనుకుంటామో ఆ బంగారాన్ని తీసుకెళ్ళి అమ్మవారికి సమర్పిస్తే సరిపోతుంది. మన మొక్కులు తీరిపోతాయి అనేటువంటి నమ్మకంతోనే చాలా పెద్ద ఎత్తున
మొత్తం ఈ 4 గద్దెల దగ్గర ఆ పెద్ద పెద్ద ఈ బంగారం ముద్దలే మనకు కనిపిస్తూ ఉన్నాయి అమ్మవార్ల దగ్గర. ఒకసారి ఇక్కడ చూడండి, అధికారికంగా ఇక్కడనే ఏర్పాటు అంతా చేసిండ్రు. ఇక్కడ ఈడ బిల్డింగ్ అవుతుంది, ఎంత ఏంటి అనేది కొలిసి అమ్మవారికి తులాభారం వేస్తూ ఉంటారనమాట. సార్, ఇప్పటి వరకు ఎన్ని టన్నులు అమ్మిండ్రు? తెలియదు మనకి, ఇంకా తెలియదు సార్. అంటే రోజుకి వచ్చేసి 50 టన్నుల దాకా మినిమం. జాతర మొదలే కాలేము, కాలే. జాతర మొదలైతే డబుల్ అవుతుంది, ట్రిపుల్ అవుతుంది. బెల్లం ముద్దలు మీ కాడనే ఉంటాయా? అక్కడ అమ్మవారి దగ్గర అమ్మాయి అమ్మవారి తీసుకొచ్చి ఇక్కడ కాడ పెడతాం. అంటే కేజీ అంటే మడిచిని కాడ పెట్టిన తర్వాత కేజీకి 50 రూపాయలు. అంటే రిసిప్ట్ రాయాలి. ఎన్ని కేజీలు ఉంటే అన్ని 50 ఇచ్చేయాలి. మనం ఒకటి ప్రసాదం ఇస్తాం, వెళ్ళిపోతాం. అంటే ఆ బెల్లం వాళ్ళకి ఇవ్వం మనం, వాళ్ళు ఆ బెల్లం ఇక్కడ ఉంటుంది, ప్రసాదం ఇస్తాం ఒకటి. అంటే వాళ్ళు చిన్న చిన్నవి తెచ్చుకుంటారమ్మా. 50 కేలు 60 కేలు కింద అట్లా ఉన్న వాళ్ళకి ఇక్కడ తూకం రిసిప్ట్ రాసుకుంటారు, చిన్న కట్టలు తీసుకొని వెళ్ళిపోతారు. సమ్మక్క సార్ సమర్పించినము అనుకోవాలి, మనసులో అనుకోవాలి. ఎందుకంటే మరి అమ్మ దగ్గర కూడా అంతే మనం, అంతేగా. ఇప్పుడు గద్దెల ప్రాంగణం అంతా మారింది కదన్నా, ఎట్లా అనిపించింది? బాగుంది మేడం, బాగుంది, వస్తుంది, బాగుంది. అంటే చాలా మంది కూడా బాగుంది బాగుంది అనే చెప్తున్నారు. ఎవరన్నా ఏమన్నా బాగాలేదు ఇట్లా ఎందుకు అని అంటారేమో అని అనుకున్నామని ఏడట్లా లేదమ్మా. అంటే కొద్దిగా గేట్లకు తేడా ఉంది, గేట్లు కూడా చేశారు. గేట్లు ఇంత ముందు ఎడల్పు లేవు, కొద్దిగా ఉంటే ఇప్పుడు ఎడల్పు చేశారు, బాగుంది. ఓకే. సో ఇట్లా మనం చూడొచ్చు, తులాభారం అయిన తర్వాత ఇగో ఇక్కడ నుంచి మనకు పూర్తిగా అమ్మవారి గద్దెలు కనిపిస్తూ ఉంటాయి. ఒకసారి అటు వెళ్దాం, ఒకసారి అమ్మవారి గద్దెల దగ్గరికి వెళ్దాం. ఫస్ట్ సమ్మక్కకు సంబంధించిన గద్దె దగ్గర మనం ఉన్నాం. ఒకసారి లోపలికి పోదాం. ఇప్పటికే సార్ ఎంతమంది భక్తులు వస్తున్నారు సార్? ఎప్పుడు అంటే మామూలుగా ఈ రోజు రొటేషన్ లో అయితే ఒక 50 నుంచి 60 వేల మంది కనుక రావచ్చు. ఇలా తగ్గిండ్రు కొంచెం ఈ రోజు తగ్గిండ్రు. నిన్న మొన్ననైతే ఫుల్గా వచ్చాము, ఫుల్ ఉండే. రేపటికెళ్ళి కూడా ఫుల్ అవుతారు. రేపు సండే, ఎల్లుండి మండే హాలిడే అవుతుంది, 26 జనవరి. ఈ 2 days హాలిడేస్ వస్తాయి కాబట్టి ఈ రోజు నుంచి వెళ్ళే ప్యాక్ అయిపోతా అంటారు పబ్లిక్. ప్యాక్ అయిపోయి రేపు ఎల్లుండి ఫుల్లే ఉంటారు. ఇక మెయిన్ జాతర బుధవారం నుండి శనివారం వరకు ఇక కంటిన్యూషన్ ఉంటుంది మేడం. అంటే ఈ 3 అవి 4 7 days 1 week ఖచ్చితంగా ఫుల్ రష్ ఉంటుంది మేడం, ఫుల్ ఉంటుంది. ఓకే. సో ఒకసారి చూడండి, మనం అడుగు పెట్టింది ఇప్పుడు సమ్మక్క గద్దె దగ్గర మనం ఉన్నాం. ఒకసారి ఇక చూడండి ఎంత రష్ ఉందో మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఒకసారి చూడండి. కానీ నిజంగా అంటే భక్తులు కొంచెం తిరిగేలాగానే ఇప్పుడు కనిపిస్తుంది, కానీ రేపటికెళ్ళి మాత్రం ఇట్లుండదు. మొత్తం అసలు ఫుల్ ప్యాక్ అన్నమాట. మొత్తం భక్తులు మాత్రమే మనకు కనిపిస్తూ ఉంటారు. అట్లా అమ్మవారికి బెల్లం సమర్పిస్తూ ఉంటారు. ఒకసారి చూడండి, పెద్దది బెల్లం ముద్ద. ఒకసారి చూడండి, అది ఒకవేళ అమ్మవారికి సమర్పిద్దాం అనుకున్నా ఇట్లా జస్ట్ ముట్టి మళ్ళీ వాళ్ళకే ఇచ్చేస్తూ ఉంటారు, ఆరు పక్కకు తీసేస్తూ ఉంటారు. ఎందుకంటే అక్కడ అంత స్పేస్ ఉండదు. ఒకసారి చూడండి, ఎప్పటికప్పుడు పోలీస్ వ్యవస్థను ఒకసారి చూడొచ్చు, ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తున్నారు. ఒక్కసారి చూడండి, వెళ్ళిపోండి రావండి. ఐఫోన్ పోయింది సార్. ఇక్కడ చెట్టు దర్శనానికి వెళ్ళినాము, ఎవరు తీశారో ఫోన్, చాలా బాధ అనిపిస్తుంది సార్. అమ్మవారి దర్శనానికి వస్తే ఫోన్ పోయింది సార్. కంప్లైంట్ ఇచ్చిర్రా? ఇయ్యలేదు సార్, ఇప్పుడే పోయింది సార్. బాధ అనిపిస్తుంది. అన్ని సీసీ కెమెరాలు ఉన్నాయి, అందరు ఉన్నారు, దొరుకుతుంది. మీరు అమ్మ దగ్గరకు వచ్చి అమ్మ మీద నమ్మకం ఉంచుకోవాలి.
ఉంచుకోవాలి అంతే సింపుల్. అలాగే ఉంచుకొని వచ్చాం. సో ఇట్లా ఓకే సో ఒక్కసారి చూడండి. సో ఇట్లా ఇంత రష్ లో ఎవరు ఏం చేస్తున్నారో కూడా అర్థం కాదనమాట. అందుకని ఎవరైనా సరే చిన్న పిల్లలు అనుకోండి, లేకపోతే ఇట్లా ఫోన్లు డబ్బులు చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి, లేకపోతే ఇట్లా మిస్ అయ్యే అవకాశం అయితే ఉంటది. ఇది సమ్మక్కది. ఒకసారి సమ్మక్క గద్దె దగ్గర ఒక్కసారి చూడండి, ఆ రష్ ని ఒకసారి చూడండి. ఇప్పుడు ఫస్ట్ సమ్మక్క గద్దె, తర్వాత మనం వెళ్తోంది సారలమ్మ గద్దె దగ్గరికి ఒకసారి వెళ్దాం. ఇగో సమ్మక్క గద్దెకి అట్లాగే సారలమ్మ గద్దెకి ఎంత గ్యాప్ ఉందో ఒకసారి చూడండి. అంతకంటే ముందు గజిబిజి లాగా ఉండేది, కానీ ఇప్పుడు చాలా గ్యాప్ అయితే కనిపిస్తుంది. ఒకసారి వెళ్దాం. ఇప్పుడు ఇక్కడ నుంచి సమ్మక్క తర్వాత సారలమ్మ. ఫస్ట్ యాక్చువల్లీ జాతరలో భాగంగా ఫస్ట్ మనకు సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు ఫస్ట్ గద్దెల మీదకి వస్తారు, తర్వాత సమ్మక్క వస్తుంది. సో ఇటు అటు పూర్తిగా హుండీస్ కనిపిస్తున్నాయి మనకు. హుండీలలో ఎవరైతే కానుకలు సమర్పించాలనుకుంటారో వాళ్ళు ఈ హుండీలలో కానుకలని సమర్పించుకుంటూ ముందుకు సాగచ్చు. ఒకసారి మనం ఇప్పుడు నెక్స్ట్ వెళ్తోంది సారలమ్మ. జాతరలో భాగంగా ఇప్పుడు సారలమ్మని ఫస్ట్ తీసుకొస్తారు. సో సారలమ్మ దగ్గరికి ఒకసారి వెళ్దాం. ఇది సారలమ్మ యొక్క గద్దె. ఒకసారి చూడండి, ఆ కర్రని ముట్టుకుంటే చాలు, ఆ ప్రదేశాన్ని ముట్టుకుంటే చాలు అని భక్తులు ఎంత పెద్ద ఎత్తున అమ్మవారి ప్రదేశాన్ని, అమ్మవారి ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని తాకే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అమ్మవారు కేవలం కుంకుమ రూపంలో ఉన్నా కూడా జస్ట్ తాకితే చాలు, ఆమె బొట్టు పెట్టుకుంటే చాలు అన్నటువంటిది పెద్ద ఎత్తున మనం ఇక్కడ చూడొచ్చు. ఒక్కసారి లోపలికి వెళ్ళి అమ్మవారికి ఒక్కసారి దండం పెట్టుకునే ప్రయత్నం మనం కూడా చేద్దాం. ఒకసారి అమ్మవారిని తాకాలి అని అంటే ఇంత ప్రయాస చేస్తే గాని సమ్మక్క దర్శనం చేసుకున్నాం ఇప్పుడే. ఇగో కుంకుమ బొట్టు జస్ట్ తాకినా అంతే, అది నేను కూడా పెట్టుకుంటున్నా. ఇది చాలు, అమ్మవారి దీవెన ఉంటది అని అంటారు. సో ఇది సమ్మక్క, ఫస్ట్ సమ్మక్క తర్వాత సారక్క యొక్క గద్దె దగ్గర మనం దర్శనం చేసుకున్నాం. నెక్స్ట్ ఇప్పుడు పగిడిద్దరాజు సమ్మక్క భర్త పగిడిద్దరాజు గద్దెల దగ్గరికి మనం రాబోతున్నాం. ఒకసారి చూడండి, ఇటు అటు హుండీలు ఉన్నాయి, మళ్ళా కొబ్బరికాయ కొట్టడానికి కూడా ఏర్పాట్లు కూడా చేసిండ్రు. ఒకసారి చూడొచ్చు, ఇది పగిడిద్దరాజు గద్దె. ఒకసారి ముట్టుకునే ప్రయత్నం ఒక్కసారి చేద్దాం. పూజారిగా మీరు ఎక్స్పీరియన్స్ అక్కడ నాకు తెలుసు. నాకు అంత ఎక్కువ తెలియదు. చాలా బాగుంది. ఒకసారి మాట్లాడదాం. పెద్ద పూజారి ఇక్కడ ఉన్నారట. స్వామి, మంచి జాతర ఎట్లా సాగుతున్నది? జాతర బాగానే జరుగుతుందండి, భక్తులు బాగానే వస్తున్నారు. ఈ 4 గద్దెలు వరుస కట్టినందుకు అందరి దేవతల సమాన దర్శనం జరుగుతుంది. మాకు నచ్చిందండి. అయినా మిమ్మల్ని అందరిని అడిగిన తర్వాతనే కదా అంతా జరిగింది. ఇప్పుడు గుడి మెలిగే, మండ మెలిగే అది అయిపోయింది కదా, ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? దేవుళ్ళు గద్దెల మీదకి తీసుకురావడం. బుధవారం సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెల మీదకి వస్తారు.
గురువారం నాడు సమ్మక్క తల్లి గద్దె మీదకి వస్తుంది. ఎందుకని ఇట్లా రాత్రి పూటనే తీసుకొస్తారు ఎందుకు సమ్మక్కని? అది వెనక నుంచి సాంప్రదాయం అండి. ఆ సాంప్రదాయాన్ని పెద్దలు నిర్ణయించిండు, ఇక దానికి కట్టుబడి అట్లనే జరుగుతుంది అంతే. ఇక ఇప్పుడు ఈ ప్రాంగణంలో కొన్ని తిరునామాలు ఇట్లాంటివి ఎందుకు ఉన్నాయి అనేది కూడా ఒక చర్చ. ఏ తిరునామాలు అంటే అంటే తిరునామాలు అంటే నామాలు ఉన్నాయి కదా, తిరుపతిలో ఉండే నామాలు ఎందుకు నామాలు. ఉన్నాయి వాటి మీద అనేది కూడా ఒక ఆ చర్చ. నామాలంటే పెద్ద చరిత్ర, అది మనకు తెలియదండి, అది పెద్దగా తెలుసు, ఇక మనం చెప్పలేము దానికి. ఇవన్నీ ఇప్పుడు గోడల మీద ఉన్నాయి అన్నిటినీ కూడా మీ చరిత్రకు సంబంధించిన చరిత్రకు సంబంధించినవి. మొత్తం అవేనా? ఇప్పుడు పగడిద్దరాజు గోవిందరాజు గద్దె మీదకి వచ్చినప్పుడు పడగ మీద మొత్తం గుర్తులు ఉంటాయి ఇవన్నీ, ఓకే. అవి దానికి సంబంధించిన భక్తి. ఇక ప్రతి ఒక్క బొమ్మకు చరిత్ర ఉంటుందండి, అది మనకు తెలియదు, మనం చెప్పలేము. ప్రస్తుతం మనం సమ్మక్క సారలక్క గద్దెల దగ్గర ఉన్నాం. భక్తులు పెద్ద ఎత్తున వచ్చి అమ్మవారి దర్శనం చేసుకొని పోతున్నారు. గద్దెల రూపురేఖలు పూర్తిగా మారిపోయినాయి. ఈసారి చాలా స్పెషల్ గా కనిపిస్తుంది. చాలా మంది భక్తులు ఉన్నారు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో, నమస్కారం అండి. జై తెలంగాణ. మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే మన గౌరవనీయులైన రేవంత్ రెడ్డి గారు ఎంతో గౌరవప్రదమైన మన సమ్మక్క సారక్క సారలమ్మ యొక్క గద్దెల్ని, మన సీతక్క ఏదైతే మన మినిస్టర్ గారు ఉన్నారో మన ప్రజల యొక్క సౌకర్యార్థము ఎంతో బాగా, అసలు చరిత్ర పుటల్లో తిరిగి రాని ఏదైతే చరిత్ర ఉందో దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా ఈ సంవత్సరము మనందరికీ కూడా ఆనందదాయకంగా ఈ సమ్మక్క సారలక్క జాతర గద్దెలు, గోవిందరాజు గద్దెలు ఎలా అయితే చరిత్ర రూపంలో 100 సంవత్సరాల చరిత్రను తిరిగి రాసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి మరొకసారి అందరికీ తరఫున మా మనసులోని తెలుసుకున్న గవర్నమెంట్కి ధన్యవాదాలు తెలుపుతూ, అలానే మన ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారికి మరియు ప్రత్యేకమైన మన సీతక్క గారికి ప్రత్యేకమైన వందనాలు తెలుపుతూ, తెలంగాణ ప్రజలందరికీ కూడా సుఖశాంతులు కలిగించాలనేసి ఆ సమ్మక్క సారలక్క ఈ అనుగ్రహాన్ని మాకు కలిగించి ప్రభుత్వం చేస్తున్న ఇక్కడ ప్రతి ఒక్క సౌకర్యార్థం ప్రజలకి కావలసిన ప్రతి ఒక్క వాటర్ కానీ, దాని తర్వాత ఇక్కడున్న వాష్రూమ్స్ కానీ, మా యొక్క భార్య బిడ్డలకి పిల్లలకి అందరికీ కూడా చాలా సౌకర్యవంతమైన దర్శనానికి కావలసిన పోలీస్ బందోబస్తు కానీ అన్నీ కూడా సౌకర్యవంతంగా చేసినందుకు మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ, జై సమ్మక్క సారక్క, జై తెలంగాణ, జై కాంగ్రెస్ ప్రభుత్వం. ఎట్లా అనిపించిందండి గద్దెలు? చాలా, అసలు ఈ 1000 సంవత్సరాల చరిత్ర పుటల్ని మళ్ళీ తిరిగి రాసిన మన గౌరవనీయమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చాలా మరియు అందులో ముఖ్యంగా మన సీతక్క ఏదైతే మన మినిస్టర్ గారు ఉన్నారో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని 150 కోట్లతోటి ఏదైతే ఇది పునర్నిర్మించారో దాన్ని చూడడానికి మాకు 2 కళ్ళు చాలట్లేదండి. చాలా ఆనందంగా ఉంది. ఇలానే ప్రభుత్వం ఇంకా మంచి కార్యక్రమాలు చేసి మమ్మల్ని అందరినీ కూడా ఆనందదాయకంగా చేయాల్సింది, ప్రజలందరినీ కూడా సుఖశాంతులతో అమ్మవారు చూడాల్సి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను హైదరాబాద్ నుంచి వచ్చాను మేడం. వెరీ ఫెంటాస్టిక్ ఏర్పాట్లు మాత్రం చాలా బాగా చేస్తారు మేడం. కాంగ్రెస్ గవర్నమెంట్ సీఎం గారు బాగా చేశారు. చాలా క్రౌడ్ లేకుండా ఎక్కడికక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ లేకపోతే లోకల్ మినిస్టర్ కానీ చాలా వరకు ఏర్పాట్లు చాలా బాగా అద్భుతంగా చేశారు. మేడారం జాతర అంటే ఒకప్పుడు రష్ ఉండేది, బాగా ఫ్లోటింగ్ ఉండేది, ఎన్నో ఇబ్బందులు ఉండేది. కానీ ఇప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో ఎక్సలెంట్గా చాలా అద్భుతంగా చిన్న పిల్లలతో కూడా రావాలంటే ఒకప్పుడు భయపడేవాళ్ళం. ఇప్పుడు ఎంత సెక్యూరిటీగా అందరూ చిన్నపిల్లలతో పాటు వచ్చి సమ్మక్కని సారక్కని దర్శించుకునే అవకాశాన్ని కాంగ్రెస్ గవర్నమెంట్ అద్భుతంగా తీర్చిదిద్దింది. థ్యాంక్ యూ సో మచ్ సీఎం గారు రేవంత్ రెడ్డి గారికి, అలాగే లోకల్ మినిస్టర్ సీతక్క గారికి, అలాగే కొండా సురేఖ గారికి, లోకల్గా ఫర్దర్గా టెంపుల్ సంబంధించిన ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. గద్దెలు ఇట్లా ఉంటది, గద్దెలు ఇంత బాగా కనిపిస్తాయి? నేను లేదు మేడం, యాక్చువల్లీ నేను ప్రతి ఇయర్ వస్తా, అంటే ఇయర్ బై ఇయర్. నేను మాది ప్రాపర్ వరంగల్, నేను జాబ్ పరంగా వృత్తిపరంగా హైదరాబాద్లో ఉంటా. 2 yearsకి ఒకసారి వస్తూ ఉంటా. కానీ ఈ సంవత్సరం ఇంత అద్భుతంగా ఎప్పుడు అయినా ఇంత లేదు, ఇంత అద్భుతంగా ఈ కట్టడాలు కానీ ఆ సమ్మక్క జాతర వాళ్ళ టైంలో ఇలాంటి అద్భుతమైన శిల్పాలు కానీ ఇలా ఏర్పాటు చేసి ఇంత అద్భుతంగా నిర్మించడం అనేది అంటే కాంగ్రెస్ పార్టీకే అది సీఎం రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞత తెలియజేసుకోవాల్సిందే కంపల్సరీ. ఇంత అద్భుతంగా తీర్చిదిద్దడం మాత్రము కాంగ్రెస్ గవర్నమెంట్కే చెల్లింది మేడం. చాలా అద్భుతంగా ఉంది. ఏడికెళ్ళి వచ్చినావమ్మా? వరంగల్. బాగా మంది వరంగల్కి వెళ్ళి వచ్చిర్రు. అంటే దగ్గరున్నా కానీ అట్లా వచ్చిర్రా, లేకపోతే అమ్మల మీద ప్రేమనా? అమ్మల మీద ప్రేమతో మేము వచ్చి తీర్థం తాగినప్పుడల్లా వస్తాం. అంతేనా? ఖచ్చితంగా వస్తాం. ఎట్లా అందరితో కలిసి వస్తారా? అందరం మా కొడుకులు కోడళ్ళు అందరం కలిసి వచ్చినాం. అట్లానా? మరి 3 రోజుల పాటు ఉంటారా?
ఒక్కొక్కసారి 3-4 రోజులు ఉంటాం. ఓకే. సోమవారం చిన్నపిల్లలు నిన్న వచ్చినాం మేము. అచ్చా, ఓకే. ఒడిబియ్యం కట్టినవా? ఒడిబియ్యం కట్టినా అంటే అమ్మవారికి మొక్కు చెల్లించినవా లేకపోతే మొక్కినవా? చెల్లించినాం, మొక్కి చెల్లించినాం. ఓకే. మరి అమ్మ ఏదడిగినా తీరుస్తది అని అంటారు. మరి నీ కోరికలు తీరినాయి. తీరినాయా? ఇప్పుడు ఎట్లుంది మరి? గద్దెలన్నీ మారిపోయినాయి కదా, ఎట్లా? బాగుంది, మంచిగా ఉంది. బాగుందా? మంచిగా అనిపించిందా? మంచిగా అనిపించింది, సంతోషంగా ఉంది. మరి కొత్తకొండ ఎర్రబెల్లి, కొత్తకొండ మండలం ఎర్రబెల్లి గ్రామం. మాకు సమ్మక్క సారక్క అంటే మాకు చిన్నప్పటి నుండి ఇష్టం. మా అమ్మ కోరుకుంటేనే మేము కూడా కోరుకున్నాం. మేము అందరం వచ్చినాం, మా ఫ్యామిలీ మొత్తం వచ్చినాం. మాకు మంచిగా అనిపించినా మా మన్మడు ప్రతి సంవత్సరం వస్తాం. 2 సంవత్సరాలకు ఒకసారి వస్తాం. ప్రతి సంవత్సరం. ఎక్కడి నుంచి వచ్చారు? నల్గొండ నుంచి వచ్చారు. ఎట్లా తెలిసింది తల్లి గురించి? ఇది ఫస్ట్ టైం రావడం. ఎట్లుంది? బాగా అనిపించిందా? చాలా బాగుంది, బెస్ట్ ఎక్స్పీరియన్స్. ఎక్స్పెక్ట్ చేసిండ్రా ఇట్లుండొచ్చు అని? లేదు. యా మ్యామ్. ఏ నుంచి వచ్చారు మ్యామ్? హైదరాబాద్ నాచారం. ఓకే. ఎట్లా తెలిసింది సమ్మక్క సారక్క అంటే మా అత్తయ్య చేసేది సిన్స్ 50 years నుండి. 50 ఏళ్ల నుంచా? తను అంటే ఒకప్పుడు ఇక్కడ చెట్లు ఉండేటివి. అవును. ఆ కాలం నుండి మా అత్తయ్య వాళ్ళు వచ్చేవాళ్ళు. తన నుండి ఇది మేము ఆనవాయితీగా ప్రొలాంగ్ చేస్తున్నాం. ఎవ్రీ ఇయర్ వస్తాము అమ్మవారికి, మా పిల్లల ఎత్తు బంగారం సమర్పించుకుంటాము, ఓడిబియ్యం పోస్తాము. అమ్మవారు అనుకున్నది అంటే నేను అనుకుంటాను, పాపకి లాస్ట్ టైం H1 వీసా పడాలి, F1 వీసా అనుకున్నాను, పడింది. ఈసారి అమ్మవారికి H1 వీసా పడాలి అమ్మాయికి అని చెప్పి వచ్చాను. అమ్మాయి పెళ్లి కావాలనుకున్నాను, పెద్ద అమ్మాయిది అయ్యింది. అల్లుడు ఎత్తు బంగారం సమర్పించుకున్నాను లాస్ట్. ఈసారి అమ్మాయికి H1 వీసా పడాలి, అమ్మవారిని కోరుకున్నాను, నెరవేరుస్తుంది అన్న ఆశతోంటే వస్తాను. కాకపోతే ఎప్పుడు గద్దె మీదకి వచ్చిన తర్వాత వస్తాను. నేను ఒకవేళ గద్దె మీదకి రానకు ముందు వచ్చిపోయినా అంటే మళ్ళీ అమ్మవారు గద్దె మీదకి వచ్చిన తర్వాత మళ్ళీ పిలిపించుకుంటుంది. ఇయర్ అంటే ఆమె వచ్చినప్పుడు నేను కంపల్సరీ 2 times విజిట్ అయిపోతాను. మరి అది అమ్మవారి మహిమ అనుకుంటాను. ముందు వస్తారు అమ్మవారు. నేను ముందు మా వారుండి క్రౌడ్ ఉంటుంది, ముందు వెళ్ళిపోని పంపిస్తారు, వస్తాను. కానీ నాకు సాటిస్ఫాక్షన్ ఉండదు. మళ్ళీ తల్లి కూతురు వచ్చిన తర్వాత మళ్ళీ వచ్చి వెళ్తాను. 50 సంవత్సరాలంటే మ్యామ్ అసలు ఎవరికి కూడా సమ్మక్క సారక్క అనేది తెలియదు. మా అత్తయ్య గారు వచ్చేవాళ్ళు, మా అత్తయ్య గారు, మామయ్య గారు, మా వారు చిన్న అప్పుడు కిడ్స్, దే ఆర్ కిడ్స్, కో సిస్టర్స్, మేము అందరం వస్తాం. ఎప్పుడు వచ్చి మొక్కు చెల్లించుకొని పోతాం. అసలు ఈ రోడ్స్ కానీ ఇంత ఏమీ లేదు. మా అత్తయ్య చెప్పేది ఈ ఎర్రమట్టితో ముద్దల్లా కట్టి పొయ్యి పెట్టి ఉండేదంట, అంత వెయిట్ ఆపేది అమ్మ మహిమ అని చెప్తారు. చాలా చేంజెస్ వచ్చేసినాయి. చాలా అంటే చాలా చేంజెస్ వచ్చినాయి. నేను వస్తున్నప్పటి నుండి కూడా చాలా చేంజెస్ వచ్చినాయి. మ్యామ్ మీరు ఒక్కళ్ళే వస్తారా? మీ పిల్లలు ఎప్పుడైనా వీలున్నప్పుడు వచ్చి మా పిల్లలు కూడా వస్తారు. జాతర టైం అప్పుడు మాత్రం లేదు, పిల్లలు జాతర టైంలో కూడా వస్తారు. చిన్నమ్మాయి యూఎస్లో ఉంది, పెద్దమ్మాయి వాళ్ళ అత్తగారి ఇంట్లో ఉంది. లాస్ట్ ఇయర్ పెద్దమ్మాయి అల్లుడు కూడా వచ్చారు, వాళ్ళది కూడా తులాభారం ఇచ్చేళ్ళాను. ఈసారి చిన్నమ్మాయిది మొక్కాను, లాస్ట్ ఇయర్ F1, ఈసారి తులాభారం ఇచ్చాను. మళ్ళీ నెక్స్ట్ అమ్మవారిని వేడుకున్నాను. నెక్స్ట్ టైం మళ్ళీ వచ్చి ఆమె మొక్కు చెల్లించుకొని వెళ్తాను. సమ్మక్క సారలమ్మ మహాజాతరలో భాగంగా ఇప్పుడు మనం చూస్తోంది గద్దె దగ్గర ఉన్నటువంటి కర్రలు ఏవైతే ఉన్నాయో ఆ కర్రకే ఇప్పుడు అమ్మవారి స్వరూపమైనటువంటి ఆ కుంకుమని తీసుకొచ్చి ఇక్కడే ప్రతిష్ఠిస్తారు. సో 4 రోజుల పాటు ఈ మహాజాతరలో భాగంగా ఇదే కీలక ఘట్టం. మీరు చూడొచ్చు అమ్మవారి రాకంటే ముందే ఇంత పెద్ద ఎత్తున అమ్మవారికి మొక్కులు చెల్లించుకొని వెళ్తూ ఉన్నారు. ఒక్కసారి మీరు చూడండి, సమ్మక్క సారలమ్మకు సంబంధించిన అమ్మవార్లకి పసుపు కుంకుమలు అట్లాగే బెల్లం నైవేద్యంగా సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నటువంటి భక్తులను మనం చూడొచ్చు. మొత్తం చుట్టూరుగా వాళ్ళే కనిపిస్తూ ఉన్నారు. అండ్ ఈ ప్రాంగణం అంటే మొత్తం అంతా కూడా సుందరీకరించిన తర్వాత, ఆధునీకరించిన తర్వాత, కొత్తగా రూపుదిద్దుకున్న తర్వాత చాలా కొత్తగా కనిపిస్తోంది. అండ్ అందరూ కూడా చాలా హ్యాపీగా కూడా ఫీల్ అవుతున్నారు. మీరు చూడండి, అమ్మవారికి ఒడిబియ్యం సమర్పిస్తున్నారు, చీరే సారే సమర్పిస్తూ ఉన్నారు, అట్లాగే బెల్లం సమర్పిస్తూ ఉన్నారు. ఎన్నెన్ని కిలోల బెల్లం అమ్మవారికి సమర్పిస్తున్నారో మనం ఇక్కడ చూడొచ్చు. అండ్ ఈ వాలంటీర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా నిలువరించే ప్రయత్నం చేస్తున్నారు. అయినా కూడా భక్తులు పెద్ద ఎత్తున ఈ అమ్మవారి
స్వరూపాన్ని అంటే కుంకుమని ఎక్కడైతే పెడతారో, అమ్మవారు ఎక్కడైతే గద్దె పైనకు వచ్చి ఆసీనులు అవుతారో అక్కడే ఆ కర్రని తాకడానికి, ఆ ప్రదేశాన్ని తాకడానికి ఎంత పెద్ద ఎత్తున వీళ్ళందరూ కూడా భక్తులందరూ వచ్చారో మనం ఇక్కడ స్పష్టంగా గమనించవచ్చు. ఇక్కడ ఒకసారి చూడండి, అందరూ కూడా ఫ్యామిలీస్ తోని వచ్చి అమ్మవారికి మొక్కులు సమర్పించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ఎక్కడెక్కడి నుంచో, తెలంగాణనే కాదు అన్ని ప్రదేశాల నుంచి, తెలుగు రాష్ట్రాలనే కాదు వివిధ ప్రాంతాల నుంచి, వివిధ స్టేట్స్ నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా అమ్మవారికి మొక్కులు సమర్పిస్తున్నారు. ఎటు చూసినా మనకు భక్తులే కనిపిస్తూ ఉన్నారు. ఒక్కసారి చూడండి, ఈ వాలంటీర్స్ అందరూ కూడా ఆ అమ్మవారి ప్రదేశం ఎక్కడైతే ఉందో మెయిన్ ప్రదేశం దాన్ని పూర్తిగా కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. అండ్ గిరిజనులకు సంబంధించిన వాళ్ళే అక్కడ అమ్మవారి ప్రధాన ప్రదేశం ఏదైతే ఉంటుందో అక్కడ అమ్మవారి బొట్టు పెడుతూ ఉన్నారు. వాళ్ళు సమర్పించేటటువంటి అమ్మవారికి అన్ని పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కసారి తాకే ప్రయత్నం చేయబోతున్నాడు, కెమెరామెన్ కూడా తాకే ప్రయత్నం చేయబోతున్నాడు అండ్ మొక్కులు చెల్లించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒకసారి నేను కూడా అమ్మవారిని తాకే ప్రయత్నం చేయబోతున్నా. సో ఇది ఒక్కసారి చూద్దాం. చాలా మంది వచ్చారు. అన్న ఏడుకెళ్ళి వచ్చారు? వరంగల్. చాలా మంది వరంగల్ నుంచి వచ్చారు. మరి ఏందో అమ్మ మిమ్మల్ని ఎక్కువ పిలుచుకుంటారు. మరి మా వరంగల్ జిల్లా అమ్మవారే కదా మాకు. మా మామగారు తీసుకొచ్చారు. నేను ఏఐసిసి మిమ్మల్ని మన వరంగల్ ఆర్ఎండి కాంగ్రెస్ కమిటీ మెంబర్. నేను నా పేరు వేణు, జంజరాల వేణు. మీకైతే తెలిసిన అమ్మవారే? అంత అమ్మవారి దయ వల్ల మేము ఇక్కడికి వచ్చేవాటి. నా వయసు 59, నేను 8 ఏళ్ళ వయసు నుంచి వస్తున్నా ఇక్కడికి. పూర్తి స్థాయిలో మార్చేసుకున్నారు. కోరిన కోరికలు తీరుస్తుంది. నేను కూడా ఒక కోరిక కోరుకున్నాను. ఈ రోజు మా అబ్బాయి కూడా న్యూజిలాండ్ వస్తున్నాడు. ఆల్రెడీ ఆ ల్యాండ్ అయ్యిండు. ఇది హాంకాంగ్ లో నైట్ వరకు వచ్చేస్తాడు. వాని కూడా నేను మొక్కుకున్నాను. తప్పకుండా. ఎట్లా మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ దావతి వేసుకోబోతున్నారా? మా ఇక్కడే ఉంటాం. ఇప్పుడు 5 రోజులు ఇక్కడే ఉంటాం. ఎందుకంటే మా అల్లుడు తీసుకొచ్చిండు. ఇప్పుడు ఈ రోజు ఆయన గురించి మేము వచ్చాము. 5 రోజులు ఇక్కడే, 5 రోజులు ఇక్కడే ఉంటాం. మేము 4 రూమ్లు కూడా బుక్ చేసుకున్నాం. మేము హోటల్ ఇక్కడ 4 రూమ్లు బుక్ చేసుకున్నా. మా ఇంటి మా అక్కలు 4, వాళ్ళ పిల్లలకి ఇట్లా అందరూ అమెరికా, న్యూజిలాండ్ నుంచి అందరూ వచ్చేస్తున్నారు. అందరూ ఇక్కడ ఉంటాం మేము. మా వరంగల్ ఏరియాలో ఏదైనా మంచి అయినా మేము ఇక్కడికి వస్తాం. అది ఓన్లీ ఇప్పుడే అని కాదు, దాదాపు ఇయర్లీ ఒక 10-15 టైమ్స్ వచ్చి ఇక్కడనే. అంటే మామూలుగా పెళ్లిళ్ళు చేసుకునే టైంలో అన్న జనరల్లీ అయితే అంటే మైసమ్మకో పోచమ్మకో ఇట్లా జనరల్లీ చేస్తూ ఉంటారు కదా. అమ్మవారికి కూడా మీరు వచ్చి సమర్పణ చేస్తూ ఉంటారా? అంటే పెళ్లిళ్ళు ఇట్లా శుభకార్యాలు ఏమైనా అంటే మొక్కుకుంటే మొక్కుంటే వస్తుంది అంతే తప్ప లేదు. మొక్కుకుంటే ఇది అయితే అమ్మ మీకు దగ్గరకు వస్తాను మొక్కుతారు కదా, వాళ్ళు కంపల్సరీ వస్తారు. జాతర టైమా లేకపోతే మిగతా ఎప్పుడైనా వచ్చేస్తూనే ఉంటాం. అదే చెప్తున్నా కదా, ఒక 1 year లో 15 టైమ్స్ ఈజీగా వస్తాం మేము అందరం. జాతర అప్పుడు కంపల్సరీ రావాల్సింది. ఇవాళ మా టూర్ స్పాన్సర్ మా తమ్ముడు. తెలిసి కానీ తెలియ కానీ తప్పులు చేసినా కూడా ఈ అమ్మవారు ఏంటంటే నేను మీ ఎంబడే ఉన్నా అన్నాడు అనుకుంటారు ఇద్దరు, సమ్మక్క సారక్క. మీరు ఎన్ని తప్పులు చేయండి, ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ తప్పులు మొత్తం పోతాయి. ఇక క్షమించు అని కోరుకుంటే నేనున్నా అన్నట్టే వస్తుంది ఆ అక్క, సమ్మక్క సారక్క. అంతా ఉంటది శక్తి అమ్మవారికి. ఈ ఊరోళ్ళేనా మీరు? కాదు, కర్నూలు మేడం. ఎట్లా ఈడ పనున్నదని తీసుకొని వచ్చారా? ఎట్లా? అవును. అవునా? మరి గద్దల దగ్గర ఎన్ని రోజుల నుంచి ఇట్లా రష్ ఉన్నది? ఇట్లా దాదాపుగా ఒక 10 రోజులకు పైన. ఇంకా 10-15 రోజులు ఉంటది కదా? ఉంటది మేడం. కానీ ఈసారి అంతగానం లేదా, లేకపోతే జాతర టైంలో వస్తుందా? ఏమో, మేము ఫస్ట్ టైం వచ్చాం మేడం. మరి ఎట్లా అనిపిస్తుంది మీకు కూడా అమ్మవార్ల దర్శనం చేసుకున్నారు కదా దగ్గరగా? మాకు చాలా బాగుంది. ఎన్ని గంటల డ్యూటీ ఈడ? డ్యూటీ వచ్చేసి 24 hours మేడం. 24 hours లేదు మేడం. మేము డ్యూటీ ఎక్స్చేంజ్ చేద్దాం 6 గంటల వరకు. ఉదయం 6 నుండి 6 వరకు మేము, మళ్ళీ వేరే వాళ్ళు ఎక్స్చేంజ్ నైట్ డ్యూటీలో వెళ్తారు మేడం. సరే,
సో ఇట్లా సమ్మక్క సారలమ్మ గద్దె దగ్గర వీళ్ళు కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ చూడండి మీరు, బెల్లము, కొబ్బరికాయలు, అట్లాగే బియ్యం అన్నీ వేస్తారు కదా. ఇక్కడ మనకి కనిపిస్తుందా? ఏమి కూడా కనిపిస్తలేదు. ఇగో ఇట్లా మొత్తం అంతా క్లీన్ చేసి ఇట్లా చెత్త మొత్తం అంతా కలెక్ట్ చేసి వెంటనే బయటికి తరలిస్తుండ్రు. వీళ్ళందరూ కూడా కీలకం ఇక్కడ. అండ్ ఇక్కడ చూడండి చాలా మంది కూడా ఎక్కడెక్కడి నుంచో వచ్చిండ్రు. యాక్చువల్లీ ఒక్కసారి చూడండి, ఇసుక వేస్తే రాలనంత జనం అంటాం కదా, అట్లనే అమ్మవార్ల గద్దెల దగ్గర దర్శనం కోసం పెద్ద ఎత్తున ఇక్కడ మనము చూడొచ్చు. ఒక్కసారి చూడండి ఎక్కడెక్కడికి వెళ్ళో వస్తున్నారు వీళ్ళందరూ కూడా. ఓన్లీ తెలుగు రాష్ట్రాలు మాత్రమే కాదు, అటు ఛత్తీస్గఢ్, ఒడిస్సా, ఈ బార్డర్స్ దగ్గర అన్ని దగ్గర నుంచి కూడా పెద్ద ఎత్తున చాలా మంది అమ్మవార్లని దర్శించుకొని వెళ్తూ ఉంటారు. పగడిదరాజు గద్దె నుంచి మనం ఇప్పుడు గోవిందరాజు గద్దె దగ్గరకు వచ్చినాం. ఇగో ఇట్లా చాలా మంది తమ మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. ఒక్కసారి చూడండి. ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్ నుంచి వచ్చారా? ఏం సమర్పించారు అమ్మకి? బంగారం. ఓకే, అంటే జాతర జరిగినప్పుడల్లా వస్తారా? ప్రతి సంవత్సరం వస్తామండి. ప్రతిసారి వస్తారు. అమ్మకి మొక్కులు చెల్లించుకుంటారు. అమ్మకి మొక్కలు చెల్లించుకుంటాం. ఎట్లా అనిపించింది? ఇట్లా బాగుంది. నమ్మకమే. అమ్మ దయ ఉంటే అంతా మంచి జరుగుతుందా? ఏది మొక్కుతే అది జరుగుతుంది. మాది కొత్తగూడెం అండి. కొత్తగూడెం. మేము అనుకున్నది జరుగుతుంది. బంగారం మా మనవనెత్తు, మనవరాలెత్తు, మా కోడలెత్తు బంగారం తెచ్చి చేసినామమ్మ. మాకైతే తల్లి మంచిగానే చూస్తాను. ప్రతిసారి వస్తానమ్మా. చల్లగా చూడాలి తల్లి, పిల్లలు చల్లగా ఉండాలి. సో ఇది చాలా మంది భక్తుల కోరిక అదే అన్నమాట. అమ్మకి ఏది కోరుకుంటే, అంటే ఏమంటారు దాన్ని, మంచిగా అమ్మకి నిష్టతోని మొక్కితే అమ్మవారు ఖచ్చితంగా తీరుస్తుందని చాలా మంది వచ్చి చెప్పినటువంటి మాట. ఇప్పుడు మనం ఉంది గోవిందరాజు గద్దె దగ్గర. ఇక్కడ కూడా బొట్టు పెట్టి అంటే దీవెనలాగా అందిస్తున్నారు. ఒకసారి చూడొచ్చు. సో గోవిందరాజుకి సంబంధించిన గద్దె ఇది లాస్ట్ అనమాట. ఈ లాస్ట్ ప్రాంగణం ఇది. సో 4 వరుసగా మీరు ఇక్కడ ఒకసారి ఇక్కడ నుంచి చూడండి. పూర్తిగా అన్ని వరుసగా మనకి ఇక్కడ నుంచి అన్ని గద్దెలు వరుసగా మనకు కనిపిస్తూ ఉంటాయి. ఒక్కసారి చూడండి. ఇది లాస్ట్ 4వ గద్దె నుంచి మనం చూస్తే వరుసగా అన్ని గద్దెలు కూడా స్ట్రైట్గా 4 గద్దెలు మనకు కనిపిస్తూ ఉంటాయి. సో భక్తులకు కూడా చాలా ఈజీగా ఉంది. అంటే ఒకే వరుసలో వచ్చి ఇట్లా దర్శనం చేసుకొని వెళ్ళడానికి ఈజీగా ఉంది అనేటువంటిది చాలా మంది చెప్తున్నారు. అండ్ కొత్తగా కట్టారు కాబట్టి ఇంకా చాలా అద్భుతంగా ఉంది ప్రాంగణం అనే మాట కూడా చాలా మంది చెప్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. ఒక్కసారి బాగుందమ్మా. సో ఇది ఒక్కసారి ఆ లైన్లోకి ఎంటర్ అయితే చాలు, ఆ తర్వాత వరుసగా 4 గద్దెల్ని దర్శించుకొని మనం ఇలా సునాయాసంగా బయటికి వెళ్ళిపోవచ్చు. సో ఇది సమ్మక్క సారలమ్మకు సంబంధించిన గద్దెలకు సంబంధించిన ప్రాసెస్. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇట్లా దగ్గర ఆ లైన్లోకి ఎంటర్ అయిన తర్వాత ఈరోజు రష్ లేదు, కానీ మిగతా టైం అప్పుడు మాత్రం దగ్గర ఒక అర్ధగంట నుంచి 45 నిమిషాలు లోపలనే అంటే ఆ ఎంట్రన్స్ నుంచి మళ్ళీ బయటకి వెళ్ళే ప్రాసెస్ అంతా జరుగుతుంది అన్నటువంటిది మనకైతే స్పష్టంగా అర్థమవుతోంది. సమ్మక్క సారక్క మహాజాతర ఎప్పుడు జరుగుతుందా, అమ్మవార్ల గద్దెల దగ్గరికి ఎప్పుడు వద్దామా, ఇట్లా చాలా కోట్ల మంది భక్తులు ఎదురు చూస్తూ ఉంటారు. ఇక రానే వచ్చింది జాతర, ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసింది. సో అరేంజ్మెంట్స్ అన్ని అయితే అయిపోయినాయి. మనతో పాటు ఉన్నారు సమ్మక్క ప్రధాన పూజారి రమేష్ అన్న, మనతో పాటు ఉన్నారు. ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే రమేష్ గారు. నమస్తే అమ్మా. గద్దెల ప్రాంగణం చూస్తే మాత్రం భలే చాలా అద్భుతంగా అనిపించింది. ఏమో మీకెట్లుందో నాకు తెలియదు, కానీ చాలా అద్భుతంగా అనిపించింది. నిజంగా మనసు నిండుగా అంటారు కదా, అట్లా. ఓకే, ఇన్నాళ్ళు ఎదురు చూసినటువంటి మన ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన కుంభమేళ శ్రీ సమ్మక్క సారక్క. మరి గత జాతరకు ఈ జాతరకు చాలా భేదాలు ఉన్నాయి. మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా 251 కోట్లు వెచ్చించి మరి గుడి పునర్నిర్మాణం చేపట్టడం జరిగింది. దీన్ని చూడటానికి ఈసారి భక్తులు కొన్ని లక్షల మంది, గత జాతరలో 140,000 ఉండే, ఈసారి 160,000-70,000 మంది, ఇంకో 25 నుండి 30 లక్షల మంది మరి సందర్శించుకునే సందర్భం తాకిడి ఉంటుంది. గత రోజులు చూసుకున్నట్లయితే ముఖ్యంగా శ్రీ సమ్మక్క జాతర అనేది 4 వారాలు.
మొదటి వారం గుడి మెలుగుట, రెండో వారం మండ మెలుగుట, మొన్న పోయిన బుధవారం. నెక్స్ట్ బుధవారం శ్రీ సమ్మక్క సారలమ్మ గద్దెలకు వస్తాయి. లాస్ట్ వారం అయినటువంటి జనం నుండి వనానికి ప్రవేశం, తిరుగు వారం. ఇలా 4 వారాల యొక్క ప్రత్యేకత ఉంటుంది. మరి చూసినట్లయితే 2 వారాలు అయిపోయినాయి. నెక్స్ట్ ఎప్పుడెప్పుడా వెళ్దామా అన్నటువంటి రోజు మరో 3 రోజుల్లో బుధవారం నాడు మరి సమ్మక్క సారలమ్మ గద్దెలపై వచ్చేటువంటి సందర్భం. దీనికి కోట్లాది మంది భక్తులు మన దేశం నుండి, రాష్ట్రాల నుండి, నలుమూలల నుండి వచ్చేటువంటి భక్తులు. శ్రీ గిరిజన సంక్షేమ మరి ఆదివాసీ గిరిజన బిడ్డలైనటువంటి సమ్మక్క దేవత. చాలా సంతోషం ఉంది. ఈసారి డెవలప్మెంట్ చాలా అద్భుతంగా ఉంది. దీన్ని చూడటానికి చాలా మంది భక్తులు వస్తారు. భక్తులకు నేను ఒకటే విజ్ఞప్తి, మీ యొక్క కోరికలు మీరు ఏదైతే కోరుకున్నారో ఖచ్చితంగా సమ్మక్క తల్లి ఆశీస్సులు మీకు ఎప్పుడు ఎల్లవేళలా ఉంటాయి. అలాగే తిరిగి ఇంటికి కూడా వెళ్ళేంత వరకు హ్యాపీగా సంతోషంగా వెళ్ళాలని నేను పూజారుల తరఫున కోరుకుంటున్నాను. 4 వారాల పాటు జరుగుతుందన్న, అంటే నెల రోజులు, ఇక ఆల్మోస్ట్ నెల రోజులు. ఎంత పండగ వాతావరణం లెక్క ఉంటది కదా, ఇట్లా రోజు తెల్లవారుతుంది, రోజు ఇట్లా అయిపోతూనే ఉంటది. కానీ దేవతలు వెళ్లే రోజు ఎట్లుంటది? ఓకే, 4 వారాలంటే నెల రోజులు జరిగేటువంటి ఈ పండుగలో చివరి వారం అయినటువంటి వన ప్రవేశం, అంటే జనం నుండి వనానికి వెళ్ళేటప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఇంతమంది మా భక్తులు మా దగ్గరికి వచ్చి మా ఆశీస్సులు తీసుకున్నాయి. ఒకేసారి వెళ్ళేసరికి మరి మేడారం మొత్తం కూడా బోసిపోయి ఇంతసేపు జనంతో ఉన్నటువంటి మేడారం వనం లాగా అయిపోయేసరికి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు విడుదల చేసినటువంటి పేపర్స్ కావచ్చు, అలా ఇలా కొంత ఆరోగ్యమైన సమస్యలు ఎదుర్కొంటాం. అయినప్పటికీ మేము ఎక్కడికి వెళ్ళాం, ఇక్కడే ఈగలు దోమలతో అయినా కూడా మాకు అలవాటే. కానీ ఒకటే, అందరు వెళ్ళి మా మిత్రులు ఇంట్లో ఒక ఫంక్షన్ జరిగిన తర్వాత అందరు వెళ్ళిపోయిన తర్వాత ఎలా ఉంటుందో అలా ఫీల్ అవుతాం. మీరు సమ్మక్క పూజారిగా, సమ్మక్క వచ్చిన రోజు అసలు పూనకాలే ఉంటాయి. అసలు నిజం చెప్పాలంటే కూడా మీరు ఆ అమ్మవారి పూజారి. నిజంగా మీతో మాట్లాడుతుంటే కూడా నాకు అదో ఆనందం అంటారు కదా, అంటే అమ్మని తీసుకొని వచ్చి మీరు జాతర అంతా జరిపిస్తూ ఉంటారు. ఎట్లా అంటే ఆ కోఆర్డినేషన్ గానీ, అన్ని డిపార్ట్మెంట్స్ గానీ ఎంత కోఆర్డినేట్ చేస్తే ఇది సక్సెస్ అవుతుంది? మరి సమ్మక్క తల్లి మెయిన్ గా జాతరలో చూసుకుంటే దేవతను తీసుకురావడం మహాఘట్టం. మరి ఆ ఘట్టంలో నేను పూర్తిగా అంటే స్పృహ లేకుంటుంటాను. నిర్దిష్టతోటి ఉపవాసంతో గత వారం రోజుల నుండి పండ్లు పాలు మాత్రమే తీసుకుంటాం కనుక స్పృహ కోల్పోతాను. తల్లి పూర్తిగా మా మీదకి వచ్చేసి కుంకుమ భరిణి రూపంలో మరి తీసుకొచ్చి గద్దెలపై ప్రతిష్ఠించేంత వరకు మనకు ఎలాంటి స్పృహ ఉండదు. ఇంత మందిలో అది ఒక అద్భుతం అంతే కదా. మన ఒంటి నిండా ఉంటుంది సమ్మక్క తల్లి. నాదో కాదు, మీలో కూడా ఉంటుంది. మీ కోరికలు కూడా అలాగే ఉంటాయి. ఖచ్చితంగా కోరుకున్నది కాబట్టి ఈ రోజు ఇంతమంది భక్తులు రావడానికి. అంటే అసలు స్పృహ ఉండదని అసలు ఏం జరిగింది అసలు ఏముండదు, తెలియదు నాకు. దేవతల మీద ప్రతిష్ఠించేంత వరకు ఏం జరిగిందో కూడా తెలియదు. దానికి తగ్గట్టు ఏర్పాట్లు గవర్నమెంట్, ఇటు పూజారులు, కులం, సంఘం పెద్దలు అందరూ కూడా మా చుట్టూ రోప్ పార్టీలో ఉండి రక్షించుకుంటూ మమ్మల్ని క్షేమంగా గద్దెలపై తీసుకొచ్చేంత వరకు అధికారంగా లాంఛనంగా ఏర్పాట్లు అన్ని బాగుంటాయి. తర్వాత మీరు గుర్తు చేసుకుందామన్నా కూడా గుర్తొస్తుందా అమ్మని నేను తాకాను? అదొక అద్భుతం. ఏంటంటే అది అందరికి రాదు, మా కుటుంబానికి వచ్చింది. చాలా అదృష్టంగా భావిస్తాం. అంటే జనరల్లీ అన్న, అసలు ఇంతమంది కోట్ల మంది భక్తులు అమ్మవారికి ఏది కోరితే అది జరుగుతుంది అని అంటున్నాం కదా. ఏకంగా మీరు అమ్మవారినే పట్టుకొని తీసుకొని వచ్చి కూర్చోబెడతారు కదా అమ్మవారి దగ్గర. ఫీలింగ్ ఎట్లుంటది అన్న? అంటే మీరేమైనా మనసులో కోరుకుంటారా ఏమన్నా? వాళ్ళ కోరికలను తీరుస్తుంది కనుక ఈ రోజు ఇంత సక్సెస్. మేము ఏది కోరుకున్నాం, ఇప్పుడు మేము ఉన్నాను అనుకోండి, నా కోరిక కాదు, ఫస్ట్ మీ భక్తులు ఎల్లవేళలా హ్యాపీగా ఉండాలి. తను ఏదైతే కోరుకుంటాడో జరిగేలా ఆ సమ్మక్క తల్లి ఖచ్చితంగా ఆశీస్సులు మీకు ఎప్పుడు ఎల్లవేళలా ఉంటాయి. మాతో పాటు మీకు కూడా ఉంటాయి. ఇప్పుడు అంటే 4 గద్దెల మీద నలుగురిని తీసుకురావడం అనేది మహా ఘట్టం అన్న. ఎక్కడ కూడా ఏ పొరపాటు జరగకుండా చేయాలి అని అంటే ఎంతమంది టీం వర్క్ చేస్తారు? ఇక్కడ చూడొచ్చు, సమ్మక్క మేడారం సారలమ్మ కన్నెపల్లి గ్రామం నుండి తీసుకొస్తారు. పూనుగొండ్ల నుండి పగిడిద్దరాజు, కొండాయి నుండి గోవిందరాజు. మరి అంత దూరం నుండి తీసుకొచ్చే క్రమంలో ఏ ఒక్క పూజారికి కానీ, చుట్టూ బంధుమిత్రులకు కానీ, భక్తులకు కానీ చిన్న చీమ కూడా కుట్టదు ఇంతమందిలో ఫారెస్ట్ నుండి. అంటే చూడండి తల్లి మహిమ. అంటే ఎవరికి ఏం హాని జరగదన్నమాట. వాళ్ళు సకంగా సుక్రమంగా చేసి పూజలు అనంతరం తిరిగి ఇంటికి వెళ్ళేంత వరకు ఆ తల్లి పైనుండి చూస్తూనే ఉంటది. ఎలాంటి ప్రాణ నష్టం కానీ ఎలాంటి అనవసరం జరగకుండా చూసుకునేటువంటి బాధ్యత సమ్మక్క తల్లిది. చూస్తారు. జాతర టైంలో మీరు ఎట్లాంటి ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటారు? ఇప్పుడు జాతర టైంలో మాకు 4 వారాలు ఘట్టం. ప్రతిరోజు ఉపవాసమే ఉంటాం.
ప్రతిరోజు దేవుని యొక్క పూజా మందిరాన్ని శుభ్రం చేసి దీప నైవేద్యం పెట్టేసి పూజలు చేస్తూనే ఉంటాం. ఇక దేవుడు తెచ్చిన రోజు అయితే ఇక అది చెప్పలేము. ఇక అది పూర్తిగా ఉపవాసాలతో ఆ 3 రోజులు ఉండిపోతాం కనుక ఆ స్వరూపం ఉండదు. ఆ తల్లే చూసుకుంటారు. ప్రత్యేకమైన పూజలు గాని ఇట్లాంటివి గాని ఏం జరగవా? అంటే అమ్మవారు ఎక్కడైతే ఉంటారో అక్కడ అమ్మవారు చిలకలగుట్ట మీద ఉంటుంది. అక్కడ నుండి కొన్ని కార్యక్రమాలు రాసే పూజలు చేసిన అనంతరం ఆ దేవుని కుంకుమరి రూపంలో తీసుకొని వస్తుంది. ఎవరు కూడా ఆ గుట్ట ఎక్కడానికి వీలు లేదు. కేవలం పూజారులు మాత్రమే ముగ్గురు ఉంటారు. వాళ్ళ తర్వాత మిగతా వాళ్ళు, ఆ తర్వాత ఉన్నతాధికారులు, అది సీఎం అయినా పిఎం అయినా అధికారులు, రాష్ట్ర కలెక్టర్ అయినా సరే కింద లోపల ఉంటారు. అక్కడ నుండి అందరం కలిసి ఒక కోఆర్డినేషన్ తోటి ఇక్కడికి కాలినడకతోటి ఆ ఉత్సవాలతోటి సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం మా యొక్క ఆట పాటలతోటి తీసుకొస్తాం తల్లి. ఇదంతా కూడా పునఃప్రారంభం చేసే టైంలో ఎన్ని నెలలు కూర్చున్నారు, ఎన్ని నెలలు ఆలోచన చేశారు? ఇది గత అసలు అందరూ అనుకునేది ఏంటంటే భక్తులు కూడా వాళ్ళ ఆలోచన మాకు చెప్పారు. ఇదేదో ఈ 3 నెలలు కాకుండా ఒక 1 year ముందు పెట్టుకున్నట్లయితే, ఒక 6 నెలల ముందు పెట్టుకున్నట్లయితే ఇంకా చాలా అద్భుతంగా ఉండేది, కొంచెం నాణ్యత ఉండేది అనుకున్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇది కేవలం 100 రోజుల్లో పొంగులేటి శ్రీనివాసరావు గారు మినిస్టర్ గారు అన్నారు, నేను 100 days లో నేను చేస్తానన్నాడు, చేసి చూపెట్టాడు. అది గ్రేట్, అదొక అద్భుతం. మరి ఏ తల్లి అన్ని ఆ టయానికి అందేలా చేసింది, చేయించుకుంది. ఆ కాంట్రాక్టర్లు కానీ భక్తులు కానీ ఒక్క రోజు కూడా గుడి బంద్ చేయలేదు. వర్క్ నడుకుంటేనే పూజారుల యొక్క భక్తి, వాళ్ళ యొక్క పూజలు యథావిధిగా నడిచాయి. ఒక్క రోజు కూడా బంద్ చేయలేదు. ఒక్క రోజు కూడా భక్తులు 1 గంట కూడా ఆపలేదు. అయినప్పటికీ వీళ్ళ డిస్టర్బ్ చేయలేదు. వాళ్ళు సహకరించారు, అధికారులు సహకరించారు. సీతక్క ఎల్లవేళలో ఈయన ప్రతిరోజు సూపర్విజన్ లో ఉంది. ఆ విధంగా చేస్తేనే ఈ రోజు సక్సెస్. దీనికి ఉన్న అధికారులు, పూజారులు, భక్తులు అందరూ వాళ్ళు అనుకున్నట్టు చేశారు కనుకనే 100 రోజుల్లో పూర్తి చేయగలిగాం, ఓపెనింగ్ చేయగలం. ఈసారి చాలా అద్భుతంగా ఉంటుంది. నైట్ కూడా చూసిన లైటింగ్ కానీ డెకరేట్, రోడ్లు చూశారు కదా, అసలు ఇది మేడారం ఒక సింగపూర్ లాంటిగా చేశారు. మరో సింగపూర్ మేడారం, మరో సింగపూర్. నెక్స్ట్ ఇక ఫ్యూచర్ భవిష్యత్తులో మా యొక్క 100 ఏళ్ల చరిత్రను ఇక్కడ చెల్పినటువంటి శిల్పాల పైన మా కొట్టు సంస్కృతి కట్టుబాట్లు విలువలు అన్ని కూడా ముద్రించడం జరిగింది. అవి చూస్తే చాలు నా తరం, నా పిల్లలు, వాళ్ళ పిల్లలు వాళ్ళకు చెప్పుకునే విధంగా చేశారు. థ్యాంక్ యూ ఫర్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు